బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రార్థన పూర్వకంగా మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతివి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, ఆశ్చర్య కార్యం జరిగించి వాడవు ప్రభా. నీ యొక్క సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసి వేయని దేవుడవు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ప్రేమ వాత్సల్యములతో ప్రభ, పరిపూర్ణమైనటువంటి ప్రభ, పరిశుద్ధాత్మతో ప్రభ మమ్మల్ని అభిషేకించి నడిపిస్తూ ఇంత మటుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల ప్రభ, నీకు కృపలకు పాత్రమవుటకు ప్రభ, మన తండ్రి మా దగ్గర ఏ అర్హత లేదు నాయన, కానీ మమ్మల్ని మీరు ప్రేమించిన విధానం కొరకై ప్రభ, నా తండ్రి మమ్మల్ని క్షమించి నీ యొక్క ప్రభ తండ్రి కౌగిట్లోకి చేర్చుకున్న విధం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయోగ్యులు మా పాత్రలో కానీ ప్రభ, నీ యొక్క ప్రేమలో మేము ఐశ్వర్యవంతులం నాయన. నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వెళ్ళలేని ప్రభ నా తండ్రి, నీ యొక్క ప్రేమను బట్టి ప్రభ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంత మటుకు ప్రభ నా తండ్రి మా యొక్క కార్యక్రమాలలో ప్రభ మీరు తోడైన దేవుడవు ప్రభ, ఈ దినమంతయు నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రాకపోకలందు, మా ప్రయాణాలలో, మా పనులలో ప్రభ, మా యొక్క ఉద్యోగంలో నా తండ్రి ప్రభ, మా దైనందిన జీవితంలో ప్రభ మీరు చేసినటువంటి కృప కొరకై, మీరు చూపించినటువంటి మాదిరి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాలం ప్రభ ఈ రీతిగా మేమందరం మీకు సన్నిధిలో కూడుకున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నా తండ్రి హృదయం తెరవండి, నేత్రములను వెలిగించండి ప్రభ. నీ యొక్క సన్నిధిలో మోకరించి సంపూర్ణంగా ప్రభ నీ యొక్క వాక్య ధ్యానంలో లీనమై ప్రభ మేము నిగూఢమైన సంగతులు నేర్చుకుంటూ ప్రభ మాకు కృప చూపించండి ప్రభ. నీకే వందనాలనైనా. నీకు ఆత్మకార్యములు మా జీవితంలో చేస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభ దర్శించండి ప్రభ. నీ యొక్క వాక్య రీతిగా హెచ్చరించండి, మాట్లాడండి ప్రభ. మీరు మాతో మాట్లాడితే మాకు మేలు నాయన. మీరు మాతో మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది ప్రభ. మీ యొక్క వాక్యమే నా తండ్రి మా యొక్క పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది తండ్రి. నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభ ప్రతి ఒక్కరం సంపూర్ణంగా నా తండ్రి లీనమైపోయి వింటకు ప్రభ నీకు కృప చూపించమని రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలపు దీవెనలు ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రభ నా తండ్రి ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభ నీకు నా తండ్రి ప్రేమ గల నా తండ్రి గాయపడిన హస్తంలో అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మనోజ్ బ్రదర్ మీరు పాట పాడండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ మనోజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీట్ పడిపోతుంది సార్. ప్రైజ్ లార్డ్. సో వినపడుతుందా? వినిపిస్తుంది బ్రదర్. పాట పాడండి బ్రదర్. ఓకే. కమిషన్ यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग. हालेलुया 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 हालेलुया. यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग. हालेलुया 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 हालेलुया. रहना नहीं है हमको यहाँ,
जाना है एक दिन यीशु के वहाँ, रहना नहीं है हमको यहाँ, जाना है हमको यीशु के वहाँ, यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग। हालेलुया 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 हालेलुया। सर धन दौलत को छोड़ना है, साथ कुछ ले जाना है, धन दौलत को छोड़ना है, साथ कुछ भी ले जाना है, यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग। हालेलुया 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 हालेलुया। स्वर्गीय देश में हम रहेंगे, साफ शुद्धि हम रहेंगे, स्वर्गीय देश में हम रहेंगे, साफ शुद्धि हम रहेंगे, यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग। हालेलुया हालेलुया। यीशु एक दिन आएगा, हमको लेकर जाएगा, यीशु एक दिन आएगा, हमको लेकर जाएगा, यीशु के संग जाएंगे हम, रहेंगे हम यीशु के संग। हालेलुया 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 हालेलुया। ఆమేన్ సార్. ఆమెన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లో బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి చిన్నగా అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం ధ్యానించుకునే ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడిపి వాక్యం ఆరంభించుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభువా, నీకెంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నా తండ్రి, నా ప్రభువా, నా విమోచకుడైన ఆశ్రయ దుర్గమా, నీకెంతో వందనాలైనా. ఈ ఘర్షణ కాలంతో మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టినారు ప్రభువా. దేవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినారు. మీకు ఎంతో వందనాలైనా. మీ యొక్క సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని, కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మీ పాదాల చెంత మేము చేరినాం ప్రభావ, మీ పాదాల దగ్గరికి మేము వచ్చినామైనా మరియలాగా ప్రభావ నైనా మీరు మాతో మాట్లాడండి, మీ వద్దకు వచ్చి నేర్చుకుని నా కాడి మేమన్నారు. కాబట్టి నైనా మీ పాదాల దగ్గర ఉన్నామైనా మీ సాయం మాకు అనుగ్రహించండి. అయినా పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మధర్మం నడిపించండి. మా తలంపులు, మా ఆలోచన సమస్తాన్ని కొట్టివేయండి. మీ యొక్క తలంపులు, మీ యొక్క జ్ఞానం మాకు అనుగ్రహించి నడిపించి, ఈ వాక్యపు లోతులు నడిపించి మీరే మాతో మాట్లాడండి. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనాలు చెప్తున్నాను. కాబట్టి దేవుడు మన గత కాలం నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి దశలో, అన్ని స్థలాల్లో, అన్ని సమయంలో దేవుడు మనల్ని కాపాడుతూ ఆయన కృప ద్వారా మనం నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఇచ్చిన దేవునికి ఎంతో వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన మంజుల సిస్టర్ కి వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము వాక్యంలోకి మనం వెళ్తున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం ఆమె యేసుని గురించి విని అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ అంశాన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలా అన్నప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా. యేసు ప్రభువుని గురించి వినటం అంటే ఏంది? చాలా మంది ఈ లోకంలో యేసు ప్రభు గురించిన వినని వాళ్ళంటూ ఎంతో మంది, చాలా మంది విన్న వాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ అంశంలో మనకు ఈ వాక్యంలో మనకు ఏం అర్థం అవుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యేసు ప్రభు గురించి ఎంతో మంది విన్నారు. అంటే యేసు ప్రభు గురించి ఏం వినాల, ఆయన ఎవరు అని కొంతమంది, ఆయన చూడాలని కొంతమంది, ఆయన్ని అసలు ఆయన ఎవరు, ఆయన చేసే కార్యాలు ఎలాంటివి అని విన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రీతిగానే యేసు ప్రభు దగ్గరికి పోతే ఎలాంటి రోగగ్రస్తుడైనా సరే బాగైపోతాడని అని విన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఆయన ఆ రీతిగా కాకుండా అసలు నేను ఎవరో చూడాలా
అసలు ఇంత గొప్ప వ్యక్తి, ఎంతో మంది ఇతని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఎవరైనా ఈయన ఎట్లా చూడాలా, ఈయన ఎవరు అసలు అనేది చూసేవాళ్ళు కొంతమంది. అనేక రకాలుగా ఆ కాలంలో యేసు ప్రభు గురించి విన్నారు. చూడండి, విన్న ప్రతి ఒక్కరు ఏ రీతిగా అందులో ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఆ రీతిగా ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా అనేక విధాలుగా ఉన్నారు. అయితే ఈ రోజు మనము ధ్యానించే ఒక వాక్యం ఏంటంటే మార్కు సువార్త. ఈ రోజు మనం ధ్యానించే వాక్యము మార్కు సువార్తలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయములో నుంచి ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం ఆరంభిస్తున్నాం. అయితే దానికి ముందు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఏందన్నప్పుడు, చూడండి, ఆయన కపెర్నహూములో నుంచి, ఆయన యేసు ప్రభు దెకపోలి అనే ప్రాంతం నుంచి కపెర్నహూముకి వస్తున్నాడు. ఆయన అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం మనం మొదట ఆరంభించినప్పుడు 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన అక్కడ సముద్రాన్ని మీద ఆ తుఫాను గద్దించటము, తర్వాత ఆయన ఎన్నో కార్యాలు చేయటం, అవన్నీ మనం చూస్తాం 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయానికి వచ్చేవరకు అవన్నీ అక్కడున్న ప్రజలంతా విన్నారు, ఎంతో మంది ప్రభు గురించి విన్నారు. 5వ అధ్యాయానికి వచ్చేవరకు ఆయన ఒక ప్రాంతానికి వస్తున్నాడు, సముద్ర తీరాన. 5వ అధ్యాయంలో మొదటి వచ్చి మనం చూసినప్పుడు ఒకసారి అర్థం చేసుకుంటే ఆయన గెరాసీనుల ప్రాంతానికి వస్తున్నాడు. ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఎన్నో స్థలాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన గురించి ఎంతో మంది విన్నారు. ఏమి విన్నారు అనేది మనం ధ్యానించే అంశం. కాబట్టి ఈ రోజు ఆ రీతిగా ప్రభు గురించి మనుషులు వినగలుగుతున్నారా? ఆ రీతిగా ఆయన చేసిన కార్యాలను చూసి మనుషులు వెంబడించగలుగుతున్నారా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఆ కాలంలో యేసు ప్రభు ఉన్న కాలంలో మొదటి శతాబ్దంలో యేసు ప్రభుని ఎట్లా వెంబడించినారు మనుషులు, అని ఎలాంటి కార్యాలు చేసిండు. కాబట్టి ఆయన చూసేవాళ్ళు కొంతమంది, కార్యాల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, స్వస్థతలకు వచ్చేవాళ్ళు కొంతమంది, అసలు ఈయన ఎలాంటి వ్యక్తి అని ఆయన ఎవరనేది తెలుసుకునే వాళ్ళు కొంతమంది. కాబట్టి అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఆయన ఆ రీతిగా వెళ్తున్నప్పుడు గొప్ప జన సమూహం అంతా ఆయన వెంబడించినారు. ఒకరి నుంచి ఒకరి ఆయన దగ్గరికి పోతే ఆయన మంచిగా అయిపోతాడంట. యేసు ప్రభు, ఆయన పేరు యేసు అంట. ఆయన ఈ లోకమంతా ఈ అనేక ప్రాంతాల్లో వెళ్తున్నాడంట, ఎంతో మందిని బాగు చేసినంట అని విన్న వాళ్ళంతా కూడా తండోపతాండాలుగా జన సమూహం అంతా ఒక్కసారిగా కదిలి రావటం, ఊర్లే కదిలి రావటం. ఒక్క వ్యక్తి గురించి అంతగా కదిలింపబడ్డారు ఊర్లంటే ఏం జరిగి ఉండాలా? అసలు ఆయన గొప్పతనం ఏంది? అసలు ఆయన ఎవరు? ఆయన నజరేయుడైన యేసు అని అనేకులు విన్నప్పుడు చూడండి, ఎంతో మందికి ఆశ వచ్చింటారు. చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఆయన గురించి విన్నప్పుడు చనిపోయేవాడు కూడా, ఇక చనిపోతున్న స్థితిలో ఉన్నవాడు కూడా ఆయన వాళ్ళకి ఎలాంటి ఆశ వచ్చింది? నేను ఆయన దగ్గరికి బ్రతుకుతా, నేను మంచిగా అయిపోతా, నేను స్వస్థత పొందుతా అని విశ్వాసంతో ఉన్నవాళ్ళు కొంతమందికి విశ్వాసం లేకపోయినా వీడు బాగుపడాలని ఆయన దగ్గర తీసుకోవాలని కొంతమంది. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఆయన కపెర్నహూముకి వస్తున్నాడు. గెరాసీనుల ప్రాంతంలోకి వచ్చినప్పుడు, ఆయన అడుగు పెట్టినప్పుడు, ఆయన కపెర్నహూముకి వచ్చినప్పుడు ఏం చేసి అనేకులు యేసు ప్రభు గురించి విన్నారు. చూడండి, ఆయన గురించి విన్నారు. అయితే చూడండి, ఎంతో మంది ఆయన గురించి విన్నప్పుడు ఎందుకు ఆయన అంతగా అలాంటి కార్యాలు చేయగలుగుతున్నాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. అయితే ఆ కపెర్నహూములో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం ఆరంభించినప్పుడు జన సమూహం అంతా కూడా ఆయన దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. తర్వాత యాయిరు కుమార్తె చనిపోవటం, తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఉండటం, ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా విన్నారు, అనేకులు విన్నారు. తర్వాత రక్తస్రావం గల స్త్రీ గురించి అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆ గుంపులలో ఈమె ఉంది. ఈ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఎంతగానో బాధపడుతూ ఎన్నో వైద్యుల చేత తిప్పలబడి ఎంతగానో సమస్తాన్ని పోగొట్టుకొని ఆమె ఎంతగానో వేదన పడుతున్నప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభువు గురించి వినింది. ఆ కాలంలో రక్తస్రావం గల స్త్రీ అంటే ఊరు బయట పెట్టేటోళ్ళు,
మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా లేవే కాండంలో చూస్తాం ఆ వాక్యం మనం. ఎవరైతే ఆమె ముట్టుతారో వాళ్ళ అపవిత్రులు, వాళ్ళ ఊరు బయట ఉండాలా, అలాంటి కట్టడం ఉండేది ఆ కాలంలో. కానీ ఈ స్త్రీ ఎంత భయంకరమైన స్థితి ఆమె అనుభవించిందో, ఎప్పుడైతే ఆ గుంపులో పోయి ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు ఒక వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడతా, ఎందుకంటే నేను రక్తస్రావం గల స్త్రీని, ఎవరైనా నన్ను చూస్తే నన్ను వెలివేస్తారు అన్న ఒక బాధ ఆమె ఒకవైపు, అవమానము, దుఃఖము, వేదన ఒకవైపు, ఎన్నో విధాలుగా ఆమె తన జీవితంలో నలిగిపోయింది. చివరికి చనిపోయే స్థితికి వచ్చింది. కానీ ఆ టైంలో ఎప్పుడైతే యేసు ప్రభు గురించి ఆమె వినిందో, అప్పటికి ఆమె ఏమైంది, స్వస్థత పొందుతా అనే ఒక ఆశ ఆమెకి వచ్చింది. చూడండి, ఎందుకు అంత ఆశ ఆమెకు వచ్చింది అన్నప్పుడు, ఆమె యేసుని గురించి విన్నప్పుడు ఏమి ఉండాలా, ఎవరు చెప్పుండాలా, ఇదే మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు మనము ఆత్మీయ దశను అర్థం చేసుకోవాలా. కాబట్టి సేవా జీవితంలో ఉన్నప్పుడు మనం పరిచర్యలో ఇక ముందుకు మనం ఏ రీతిగా మన పరిచర్య మనం కొనసాగించుకోవాలా, యేసుక్రీస్తు ప్రభుని ఏ రీతిగా మనం ఇతరులకు మనం ప్రకటించాలా, యేసు ప్రభు ఒక గొప్పతనాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన యొక్క నిత్య శక్తిని, ఆయన ఎలాంటి దేవుడు అనేది ప్రతి సేవకుడు ఈ రోజు అట్లా ప్రకటించగలుగుతున్నారా? చూడండి, ఎందుకు దేవుడు ఈ లోకంలో మనం చూస్తే చాలా మంది సువార్త ప్రకటిస్తారు, తర్వాత వచ్చేస్తారు, సంఘం నడిపిస్తూ ఉంటారు, అవన్నీ కరెక్టే. కానీ యేసు ప్రభు లాగా, మన ప్రభు లాగా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారంటే ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఎక్కడో 100కి 1, 2, 3 ఉంటారు, ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒక్కళ్ళే అట్లా చేయాలనా అంటే, ఎందుకు ఆయన ఆ రీతిగా ఆ జన సమూహాలను వెంబడిస్తుందో ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కాలంలో, ఆ సమయంలో యేసు ప్రభు గురించి విన్న జన సమూహము ఎట్లా యేసు ప్రభుని వెంబడించగలిగినారు, ఇది మనం అర్థం చేసుకో. అలాంటి మోడల్, అలాంటి విధానంలో మనము ఏ రీతిగా ప్రభుని అట్లా వెంబడిస్తామా ఈ రోజు అనేదే మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే ఆయన సేవ ఆరంభించిండో అప్పుడు ఆయన చూస్తే మొట్టమొదట ఆయన అభిషేకం పొందిన తర్వాత మొట్టమొదట సమాజ మందిరకు, మార్కు సువార్త 4:23 ఆయన పోయినప్పుడు, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా సంచరించెను. కాబట్టి చూడండి, ఆయన ఏం చేస్తూ సమాజ మందిరంలో బోధించిండు, తర్వాత దేవుని రాజ్యం నుంచి ప్రకటించిండు, తర్వాత ప్రతి రోగిని స్వస్థపరిచిండు, బోధించిండు, ప్రకటించిండు. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్. యేసు ప్రభు ఒక పరిచర్యలో 3 విధాలు మనం చూస్తాం. ఒకటి ఆయన బోధించే వాళ్ళలాగున్నాడు, ఒకటి ప్రకటించే వాళ్ళలాగున్నాడు, ఇంకొకటి స్వస్థతలు చేసేవాళ్ళు. ఈ 3 బైబిల్ అంతా యేసు ప్రభు పరిచర్యలో, ఆయన చేసిన సేవా పరిచర్యలో ఇవన్నీ 3 కనిపిస్తాయి బాహాటంగా. మనం బోధించే వాళ్ళలాగా ఉండాలా, ప్రకటించే వారిలాగా ఉండాలా, స్వస్థతలు చేసే వారిలాగా ఉండాలా. ఈ 3 చాలా ముఖ్యం. ఎందుకంటే బోధించటం అంటే వాళ్ళకి చెప్పటం. ఎవరికి బోధించాలా? ఒక టీచర్ లాగా. ఎవరికి బోధించాలా? క్రైస్తవ సంఘానికి బోధించాలా. ఎవరికి ప్రకటించాలా? క్రీస్తు నామం ఎరగని ప్రజలకు ప్రకటించాలా. ఎవరికి స్వస్థతలు చేయాలా? ప్రతి ఒక్కరికి. ఆయన పరిచర్యలో ఆయన ఆ రీతిగా సంచరిస్తున్నాడు. అయితే ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. అంటే ఆయన ఎప్పుడైతే అట్లా ఆరంభించుకుంటూ వెళ్తున్నాడో, సేవ పరిచర్య చేసుకుంటూ, ఆయన గురించిన సమాచారము ఆ దేశం అంతటా వ్యాపించిందంట. నానా విధమైన రోగాలతో బాధపడే వాళ్ళు, నానా విధమైన రోగాలతో ఉన్న వాళ్ళు, పక్షవాయు గల, చాండ రోగము గల వాళ్ళు ఎంతో మందిని ఆయన దగ్గర తీసుకొస్తే అందరిని ఆయన స్వస్థపరిచిండు. కాబట్టి ఎప్పుడైతే అలాంటి కార్యాలు ప్రభు చేసిండో అప్పుడు ఆయన గురించిన సమాచారం ప్రపంచం అంతా తెలిసిపోయింది. అసలు ఈయన ఎవరు? ఈయన నజరేయుడైన యేసు. ఒక గుడ్డివాడు అడుగుతున్న ఈయన ఎవరు? సప్పుడు వస్తుంది, ఈయన ఎక్కడ గుంపులు గుంపుతుంటే ఆయన నజరేయుడైన యేసు అన్నప్పుడు, అప్పుడు ఆ గుడ్డివాడు ఏం చేస్తుండు? తన చూపు కొరకు ఆయన దావీదు కుమారుడు నన్ను కరుణించని కేకలు వేస్తున్నాడు. ఆ గుడ్డివాడికి ఎట్లా వచ్చింది? ఆ గుడ్డివాడికి కూడా విన్నాడు కానీ వాడికి స్వస్థత లేదు. యేసు ప్రభు గురించి ఎప్పుడైతే ఆ మార్గంలో పోతాడని తెలుస్తున్నాడో అప్పుడు వాడికి ఆశ వచ్చింది. ఆ రీతిగా
మన ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తన పరిచర్యలో ఎన్నో విధానాలుగా ఆయన నడిపించబడిండు. దేవుని ఆత్మ చేత అభిషేకింపబడ్డాడు. కానీ ఆయన ఒక దేవుడిలాగా ఉన్నాడు, నీలాగా నాలాగా ఒక నరుడిలాగా కూడా ఉన్నాడు, ఒక సేవకుల్లాగా ఉన్నాడు, ఒక పరిచర్య చేసే పరిచారకుల్లాగా ఉన్నాడు ఆయన. దేవునికి మనకి ప్రతి మధ్యవర్తిలాగా ఉన్నాడు ఆయన. అంటే ప్రతి దేవుని సేవకులు ఈరోజు ఏ రీతిగా యేసు ప్రభుని అట్లా ప్రకటించగలుగుతున్నారా? ఒకవేళ యేసు ప్రభు స్థానంలో ఒకవేళ నువ్వు ఉంటే, ఒకవేళ ఈరోజు మనం ఉంటే, ఒకవేళ నువ్వు యేసు ప్రభు స్థానంలో ఉంటే ఆ రీతికి నువ్వు పరిచయం పోతా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళని పాస్టర్ ప్రార్థన చేస్తే యేసు ప్రభు బాగు చేస్తాడంట. ఆయన దేవుని సేవకుడు కాబట్టి ఆయన దగ్గర మనం పోవాలా అని ఎట్లా వచ్చిండ్రు ఆ రోజు ఆ కాలంలో? యేసు ప్రభు ఒక దగ్గర కూర్చొని ఇంట్లో కూర్చొని వాక్యం ప్రకటిస్తుంటే ఒక పక్షవాయువు గల వాడిని తీసుకొచ్చి ఇంటి పైకప్పు దించి కింద దింపిన మంచం మీద కిందకి. అంటే అంత ఆశ వాళ్ళకి ఎట్లొచ్చింది? ఆయన దగ్గర పోతే ఎలాంటి వాడైనా మంచిగా కావాల్సిందే. యేసు ప్రభు ఆ కాలంలో వస్తుందంటే ఎంతో మంది గ్రామాల నుంచి పట్టణాల నుంచి జనాలంతా పనులన్నీ ఆపేసుకొని ఆయన చూడటానికి వచ్చేవాళ్ళు. అది ఆయన దగ్గరికి వెళ్తే మేము మంచిగా అయిపోతాం, బాగా అయిపోతాం అని ఆ రీతిగా తెలుసుకొని వాళ్ళ పనులని మానేసి 3 దినాలు 3 రోజులు అట్లా ఆ కొండ మీద కూర్చొని యేసు ప్రభు చెప్పే బోధంతా విన్నారు. అలాంటి బోధకుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. కానీ ప్రభు ఏం చెప్తాను తెలుసా? ఆ ఆధిక్యత దేవుడు తన బిడ్డలకు ఇస్తానని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అందుకు ఆయనకు ఆ విధానం పాటించి ఇప్పుడు మనం ఆ విధానం మనకు ఆయన నామాన్ని మనము ప్రసిద్ధి చేయాల. ఎంతో మంది దైవజనులు ఉంటారు. వాళ్ళందరికీ కొంతమంది వచ్చి అయ్యా మాకు ప్రార్థన చేయండి అంటే వచ్చి ప్రార్థన చేసుకొని పోతారు. ఎందుకు? దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తున్నాడని, స్వస్థత చేస్తున్నాడని. ఆ రీతిగానే ఆయన గురించిన సమాచారము చూడండి ప్రపంచమంతా, ఆ దేశమంతా వ్యాపించింది. ఆ రీతిగా వినటం వల్లనే ఈ రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు గురించి విని ఆయన వస్త్రం ముట్టుకుంటే నేను బాగైపోతా అనే ఆశ వచ్చింది. చూడండి, అలాంటి ఆశ అంత ఈజీగా వస్తుందా? ఎంతో మంది రోగులు ఆ కాలం మీరు ఊహించుకోండి. ఆ కాలంలో రకరకాల రోగాలతో ఉన్న వాళ్ళు, సైతాను బంధకాల్లో దుష్టాత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కడో మూలకున్న వాళ్ళు కూడా అందరు తీసుకొచ్చి యేసు దగ్గర పాదాల దగ్గర పడేస్తే అందరినీ ఆయన బాగు చేసిండు. అందరినీ దేవుడు స్వస్థపరిచిండు. అంటే దేవుని రాజ్యం గురించి ఒకవైపు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఒకవైపు సమాజం అందరిలో బోధిస్తున్నాడు, ఒకవైపు అనేకుల్ని కనికరం చూపించే వాళ్ళ మీద వాళ్ళకి స్వస్థతలు కూడా చేస్తున్నాడు. అనేక మంది స్వస్థపరిచిండు. ఒకవేళ అలాంటి పరిచర్యలో మనం కూడా వెళ్తున్నప్పుడు ఒకవేళ అట్లా మనం పోవాలని మనకు ఆశ. ఆ రీతిగా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నువ్వు యేసు ప్రభు గురించి, యేసు క్రీస్తు నామం గురించి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది అలాంటి కార్యాలు నీ సేవ పరిచర్యలో కానీ నా సేవ పరిచర్యలో కానీ జరిగినాయి అనుకో. ఒక ప్రాంతంలో ఒక కార్యం జరిగితే అప్పుడు ఏం జరిగింది? ఎక్కడో గెరాసైన ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆ సేనా దయ్యం పట్టిన వాడిని దేవుడు బాగు చేస్తే వాడు ఏం చేసిండు? ఎంతో మంది ఉన్నారు అక్కడ. కానీ ఎవడు కూడా వాడిని సాధుపరచలేకపోయినారు. అలాంటి దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషులు ఎప్పుడు ప్రభుని తెలుసుకుంటారో తెలుసా? ఎప్పుడు ప్రభు వైపు నడిపించబడతా తెలుసా? కార్యాలు జరిగినప్పుడే. తర్వాత నువ్వు ఎంత వాక్యం చెప్పు వాళ్ళు వింటారు, కానీ ఎప్పుడు ప్రభుతో వాళ్ళు ఆకర్షింపబడ్డారు? చూడండి, ఆ గెరాసేన ప్రాంతంలో ఉన్నవాడు యేసు ప్రభు ఆ ఒక్కడి గురించి ఆయన వచ్చిండు అక్కడికి. ఎప్పుడైతే ఆయన చూసిండో అప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ గెరాసేన ప్రాంతంలో ఉన్నవాడు ఎక్కడో దాచుకున్నవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన పాదాల మీద పడిండు. అప్పుడు ఏం జరిగింది? ఆయన పాదాల మీద పడ్డప్పుడు ఆయన ఏమన్నాడు? మమ్మల్ని పాతాళంలో పంపేకు, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పు, ఆ పందులో మేము దూరుతామని చెప్పి అవి వేడుకున్నాయి. ఎందుకంటే కాలం మాకు ఇంకా టైం ఉంది ఇంకా. కానీ ఇప్పుడు మేము అన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అక్కడ? అవి పోయి ఆ పందులో దూరటం. అప్పుడు ఏం జరిగింది అక్కడ? ఎవరు కూడా ఆయన సాధుపరచలేకపోయినారు. కానీ వాడు ఏం చేసాడు తెలుసా? అక్కడ
ఎప్పుడైతే వాడు స్వస్థత పొందిండో, ఆ దయ్యాల నుంచి వాళ్ళు విడుదల పొందిండో, యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టిండో, ఆ దయ్యాలు ఎప్పుడైతే వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయినాయో, అప్పుడు ఏం జరిగింది? వాడు పోయి ఏం చేసిండు? ఆ కార్యం చూసి వాడు పోయి అనేకులకు సువార్త ప్రకటించి 10 గ్రామాలకు సువార్త చెప్పిండు. చూడండి, నువ్వు ఒక ప్రాంతానికి పోయి యేసు ప్రభు గెరాసేన ప్రాంతంలో పోయి ఒక్కొక్కరికి స్వస్థత జరిగితే, ఆ స్వస్థత పొందిన వాడు 10 గ్రామాలకు పోయి యేసు ప్రభు గురించి ప్రకటించిండు. సువార్త ఆ స్వస్థత పొందిన వాడు చేసిండు. అట్లా వ్యాపించింది యేసు ప్రభు పరిచర్య. ఆయన నామము అట్లా ప్రసిద్ధి చెందింది. ఆయన కీర్తి సిరియా దేశం అంతా, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఒకరి నుంచి ఒకరు చెప్పుకుంటూ తండోపతాండాలుగా జనసమూహం అంతా ఆయన వెంబడించిన ఊర్లు కదిలిచ్చినాయి ఆ కాలంలో. అలాంటి కార్యాలు మన ప్రభు చేసిండు. ఇంకా బైబిల్ కొన్ని రాయలే. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేసిండు మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన సేవలో ఆయన పంపబడేటప్పుడు మన కొరకు. అలాంటి కాలంలో ఉంటున్న మనం కూడా ఈ కాలంలో కూడా చూడండి, ఆ గెరాసేన ప్రాంతంలో స్వస్థత పొందిన ఆ సేనాదయం పట్టిన వ్యక్తి స్వస్థ సిద్ధుడై ఆయన పాదాల దగ్గర పోతే, నేను నీతో పాటు వస్తాను ప్రభు అంటే, లేదు ఫస్ట్ నువ్వు మీ ఇంటికి వెళ్ళు, ఎంత కాలం అయిపోయింది నీ సమాధులు ఉన్నవాడు, ఇప్పుడు నువ్వు పోయి మీ తల్లిదండ్రులు నీ దేహాన్ని కనబరుచుకో, ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాలు మేలు చెప్పు అన్నప్పుడు వాడు ఏం చేసిండు? అంతవరకే ఆగకుండా తెక్కపోయినట్టు 10 పట్టణాలు, ఆ ప్రాంతం అంతా పోయి యేసు ప్రభు గురించి ప్రకటించిందంట. చూడండి, అలాంటి కార్యాలు జరిగితే ఎట్లుంటది? అలాంటి కార్యాలు మన పరిచర్యలో జరిగితే ఎలా ఉంటది? ఒక ప్రాంతానికి మేము చూస్తాం, వాలంటీర్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంది బట్టలు లేకుండా భయంకరంగా పిచ్చి వాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. చాలా మంది మీకు కనిపించి ఉంటారు, కొంతమంది బహుశా మీరు చూసుంటారు. అలాంటి దయ్యాలు పట్టిన వాళ్ళే వాళ్ళు. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక దయ్యం అతను ఉన్నాడు. అది ఒక ఆయన నాకు చూపించింది, ఒక పాస్టర్ చూపించింది, చూడు ఇతను చాలా రోజు ఉన్నాడు అన్న, ఇట్లా ఉన్నాడు ఎట్లా అంటే, అప్పుడు నాకు అర్థమై ఆ సేనా పట్టిన దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఇట్లనే ఉండడం. పాపం వాడు ఎవరు పట్టించుకోలే, వాడు అరుస్తూ కేకలు వేస్తున్నాడు. ఈడేమో ఎక్కడెక్కడ పిచ్చి వాళ్ళలాగా ఎక్కడెక్కడ పండుకో ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. వాడు అందరూ తరిమేస్తున్నారు, షాపుల దగ్గర పోతే అందరు తరిమేస్తున్నారు. ఒకవేళ దేవుని కార్యము ఇలాంటి కార్యాలు ఎట్లా జరిగితే కూడా మనం తెలుసుకోవాలి కదా, చెయ్యాలని పోవాలని మనకు కూడా ఆశ ఉంటుంది, కానీ దానికి ప్రయాసం కూడా ఉండాలి కదా. అలాంటి వ్యక్తి పోయి నువ్వు ఆ సెంటర్లో నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే, వాడు స్వస్థత పొంది దేవుడు మంచిగా అయిపోతే అప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటది? యేసుక్రీస్తు నామములో ఆ దయ్యాలను వెళ్ళగొట్టి అక్కడ పోయి అలాంటి భారం కలిగి అలాంటి స్థితిలో ఉన్న వాడిని పోయి నువ్వు ప్రార్థన చేస్తే, అందరూ విన్నప్పుడు వీడు ఎట్లా బాగుపడింది అని చెప్పి ఇంతకాలం వీడు భయంకరంగా రోడ్ల మీద తిరిగేటోడు ఈ రోజు ఎంత మంచిగా అయిపోయింది, ఎవరిని బాగు చేసిండు, ఎవడు బాగు చేయలే అన్నప్పుడు వాడు చెప్తాడు, యేసు ప్రభు నన్ను బాగు చేసిండు, వాళ్ళని పాస్టర్ వచ్చి ఆయన నామంలో ప్రార్థన చేసిండు, యేసు ప్రభు నన్ను బాగు చేసిండు, వాడు పోయి సువార్త చెప్తాడు. అప్పుడు ప్రభుని వెంబడిస్తాడంట. సువార్త నువ్వు చేయవల్లే, నువ్వు చేసిన యేసు ప్రభు చేసిన కార్యాలు అద్భుతాలే అనేకుల్ని ప్రభావితం చేసినాయి, అనేకుల్ని యేసు ప్రభుతో నడిపించగలిగినాయి. ఒకరి నుంచి ఒకరు. ఈ రోజు అట్లా జరుగుతుందో చెప్పండి? దేవుని పరిచర్య యేసు ప్రభులాగా మనం పరిచర్య చేయాలా అనేదే ఆశ అన్నట్టు. అది సాధ్యం కూడా. ఎట్లా వింటారు చెప్పండి? వినడం అంటే ఏం చెప్పండి? ఏం వింటున్నారు ఈ రోజు లోకంలో చెప్పండి? యేసు ప్రభు రక్షకుడు అని చెప్తున్నారు, మంచిదే, చెప్పేసి వస్తున్నాం, కానీ ఏం జరుగుతుంది అక్కడ? యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతమంది గొప్ప జన సమూహాలన్నీ వచ్చి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యం నుంచి బోధిస్తాడు, ఒక పక్క శిష్యులను తరబేదు చేస్తాడు, ఒక పక్క దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తాడు. అది చాలా ముఖ్యమైనది. స్వస్థతల కంటే అది చాలా ముఖ్యమైనది. అది పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు, తర్వాత స్వస్థతలు కూడా చేస్తున్నాడు. అన్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు విని ఎంతమంది ప్రభుని వెంబడించారు. ఒక యేసు ప్రభు నీలాగా నాలాగా మనం ఊహించుకుని కొంతసేపు. ఎందుకంటే ఆయన చెప్పిండు, నేను మనుషుల పోలిక పుట్టినన్నాడు. దేవుడే ఒక సేవకుడిగా పుట్టి తండ్రిని సంబోధిస్తూ ఉంటాడు ప్రతి దశలు. అంటే ఒక సేవకుడిలాగా యేసు ప్రభు ఉన్నాడు.
ఒక దేవుని సేవకుడు ఎట్లా పరిచర్య చేయాలా, ఏ రీతి చేయాలనేది అక్కడ ప్రభు ఆ విధానం మనకు నేర్పిస్తున్నాడు, ఆ మోడల్ మనకు నేర్పిస్తున్నాడు. పరిచర్య విధానం ఎట్లా ఉన్నదని ఆయన నేర్పిస్తున్నాడు మనకి. ఆ కాలంలో ఆయన వాక్యం ప్రకటిస్తున్నట్టే, ఆయన సువార్త చేస్తున్నట్టే ఎంతో మంది వచ్చేటోళ్ళు. కొంతమంది బాగుపడాలని వచ్చేటోళ్ళు, కొంతమంది చూడడానికి వచ్చేవాళ్ళు. జక్కయ్య గురించి మనం చూస్తాం. జక్కయ్య సుంకపు గుత్తదారి కదా ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఆయన అలాంటి వాడు అంత జన సమూహంలో యేసు ప్రభువుని చూడాలి, అసలు ఇది ఎవరు అసలు చూడాలని చెప్పి ఆయన ఏం చేసిండు, ఒక పెద్ద చెట్టు ఎక్కిండు. అట్లనే ఆ కాలంలో కూడా ఉన్నారు. ఒక్కసారి మనం ఊహించుకుంటే, ఒకసారి మనం అప్పుడు ఏం జరుగుతుంది? యేసు ప్రభు ఒక పరిచర్య ఎట్లా చేసిండో ఈ రోజు మన పరిచర్య ఎట్లా చేయాలా అనేది దేవునికి ఆశ. దేవుని రాజ్యాన్ని స్థాపించాలంటే ఆయన కార్యాలు, ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేయాలా, యేసు ప్రభులాగా ప్రసిద్ధి చేయాలా. ఆయన గురించిన సమాచారం ఎట్లా వ్యాపించిందో ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు గురించిన సమాచారం ఈ లోకం అంతా వ్యాపించాలా. ఆయన నామాన్ని ఆ రీతిగా మనము ప్రసిద్ధి చేయాలా. అలాంటి గొప్ప కార్యాలు మనం చేయగలగాలి. అది దేవుని సంకల్పం, అది దేవుని చిత్తమైంది. అలాంటి పరిచర్య కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు దేవుని ఆత్మతో అభిషేకింపబడి అలాంటి కార్యాలు చేసే వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు కూడా ఎవరు అలాంటి తీర్మానం తీసుకొని వస్తారు అని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ రోజు మనము ఆయన చేసిన కార్యాలు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయు వాటికంటే ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకు? ఆయన చేపిస్తాడు ఆ రీతిగా. ఆయన చూపించింది ఒక మోడల్, ఒక విధానం చూపించిండు. కానీ గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చూపిస్తాడు, ఆయన నామం ప్రకటించడానికి. ఒక ప్రాంతంలో మనం అడుగు పెడుతున్నామంటే యేసు ప్రభు నీలో ఉన్నాడు. యేసు ప్రభు అక్కడ అడుగు పెట్టగానే అప్పుడు ఏం జరిగింది అక్కడ? ఒకసారి చూడండి, ఒక విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనం చదవచ్చు. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనంలో. సరే నేను చదువుతాను. అయితే ఆయన గురించిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. జన సమూహములు ఆయన మాట వినుటకు, ఆయన రోగులను కుదుర్చుకున్నటకు వచ్చుచుండెను. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించాలా. యేసు ప్రభు అలాంటి కార్యాలు ఎట్లా చేసిండు? మన ప్రభువు ఈ లోకంలో ఒక మానవులాగుండి ఆయన ఎట్లా పాటించిండు, ఎట్లా చేసిండు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కొంతసేపు. 5వ అధ్యాయం లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. అంత సమయంలో కూడా ఎక్కువైపోతున్నారు జన సమూహం. ఎంతమంది వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి, కానీ వాళ్ళ రోగాలు బాధించడానికి. కానీ ఎక్కువైనప్పుడు ఏం చేస్తున్నా ఆయన? 16వ వచనం లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు చెప్పండి? అంతమంది జన సమూహం అక్కడ ఉన్నారు, కానీ ఆయన ఏం చేస్తాడు? ఆ సమూహాన్ని అక్కడ పెట్టి ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేయడానికి ఏకాంతం అరణ్యంలోకి పోతున్నాడు. వాళ్ళు అక్కడ పెట్టి యేసు ప్రభు, మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎలాంటి పరిచర్య మనకు చేయాలా అనేది ఈ రోజు మనం అర్థం చేసుకుంటున్నాం. మనకు తెలియదనే కాదు, మీ అందరి వాక్యాలు చదివిన వాళ్ళే, మీరందరూ వీటిని ప్రకటించిన వాళ్ళే. కానీ యేసు ప్రభు గురించిన విని ఏమింటున్నారు ఈరోజు మనుషులు? యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు మనుషులు? ఎట్లా ఆయన పోలుస్తున్నారు? దేంతో ఆయనను పోలుస్తున్నారు? కాబట్టి నువ్వు వాళ్ళు ఏ రీతిగా ప్రకటిస్తున్నారు అర్థం చేస్తున్నారు, మనం ఏ రీతిగా ప్రకటించాలా అదే మనం నేర్చుకుంటున్నాం. ఆయన ప్రార్థన చెట్టుకు ఏకాంతంగా చూడండి అరణ్యంలోకి వెళ్తున్నాడంట. ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పాలనా? రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభుకు వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టుకుందో అప్పుడు యేసు ప్రభు ఏమంటే తెలుసా? నన్ను ముట్టింది ఎవరు అని అడుగుతున్నా. అక్కడ ప్రభావము ఆయనలో నుంచి వెళ్ళిపోయింది. ప్రభావం అంటే పవర్, శక్తి. మనం అది డిక్షనరీ చూస్తే అద్భుతాలు చేసే శక్తి అంట. అది బలమైన శక్తి అంట. అంటే అది ఆ శక్తి ద్వారా నువ్వేమైనా చేయించాలంట. అది యేసు ప్రభులో ఉంది. ప్రభావము ఆయన నుంచి బయలు వెళ్ళను అంటే ఒక విధానం దేవుడు చూపిస్తుడు.
కొన్ని స్థలాల్లో ఎందుకు దేవుడు అటు పర్మిట్ చేస్తాడో మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో దేవుని శక్తి పొందుకుంటున్నాడు, తర్వాత ఆయన ఎంటీ అయిపోయినప్పుడు మళ్ళా ఏం చేస్తుండో ప్రార్థన చేయడానికి మళ్ళీ ఏకాంతంగా అరణ్యంకి వెళ్ళిపోతుండు. ఆయన విధానం అది. మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ సేవ పరిచయం ఉన్నప్పుడు నేనేదో అట్లా చేస్తే నేను గొప్పగా చెప్తలేను, కానీ ఈ వాక్యం బయలుపరచబడ్డప్పుడు అలాంటి కార్యాలు చేయడం మనకు ఆశ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కానీ దానికి తగిన త్యాగం కూడా ఉండాలి. అది మన ప్రభు నేర్పిస్తున్న రీతిగా వాళ్ళు అక్కడ పెట్టి ఆయన ఏం చేసిండు, అరణ్యంలోకి వెళ్ళిండు ప్రార్థన చేయడానికి ఏకాంతంగా. అప్పుడు దేవుని శక్తి పొందుకొని వచ్చి మళ్ళీ కార్యాలు చేసిండు ఆయన. అంటే చూడండి, ఒక 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 ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలా. ఒక బండి మీద, ఒక వెహికల్ మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావు అనుకో, నువ్వు ఎన్ని కిలోమీటర్స్ పోవాలనేది నీకు ఒక అవగాహన ఉంటుంది. దాని ప్రకారంగా నువ్వు పెట్రోల్ కొడతావు, నీ డీజిల్ పెట్రోల్ కొడతావు, బండి పోతా ఉంది. అది ఎంతవరకు పోతుందో అంతవరకే పోతుంది. తర్వాత ఆగినప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావు, నీ గమ్యం ముందుకు చేరాలంటే ఏం చేస్తావు, నువ్వు దానికి మళ్ళీ పెట్రోల్ నింపుకోవాలా. అప్పుడే కానీ నువ్వు ముందుకు నడవలేవు అన్నట్టు. అంటే అంతవరకు దాంట్లో ఆ సామర్థ్యం అయిపోయింది. యేసు ప్రభు కూడా, మన ప్రభు కూడా అంటే ఆయనకు శక్తి లేదని కాదు, మోడల్ చూపిస్తున్న ఆయన విధానం, క్రీస్తుకు మాదిరి. క్రీస్తు ఎలాంటి మాదిరి పాటించిండో ఈ రోజు నువ్వు నేను అట్లా పాటించాలా. అప్పుడే కార్యాలు జరుగుతాయి. ప్రార్థన జీవితం లేకుండా ఎలాంటి కార్యాలు చేస్తారు చెప్పండి. వాక్యం చెప్పిన చాలా సునాయిసం, 1 గంట సేపు వాక్యం చెప్పిన సునాయిసమే. ఎవరేం చెప్తారు వాక్యం? పరిమితి లేకుండా కూడా వాక్యం చెప్పొచ్చు, నీ సొంత జ్ఞానంతో, సొంత తలంపులతోని వినటానికి చెప్పడానికి చాలా బాగుంటది, కానీ కార్యాలు జరగాల. మన ప్రభు, మన దేవుడైన మన ప్రభు ఎట్లాంటి కార్యాలు చేసిండో ఈ రోజు నువ్వు నేను అట్లా చెయ్యాలా అనే విషయం మనకు అక్కడ చెప్తుండ. అక్కడ దాని కొరకు దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్న ఆ రీతిగా అన్నప్పుడు చూడండి, యేసు ప్రభు ఒక మోడల్ మనం పాటించాలా. మన ప్రభు ఏ రీతిగా ఆయన నామం ప్రసిద్ధి కలిగిందో, ఎంతో మందిని బాగు చేసిండో, ఎంతో మంది విని సమూహాలు ఒక్క వ్యక్తి కొరకు అంతమంది, అన్ని ఊర్లు జనాలు రావాలా. ఈ రోజు ఆత్మీయ ఒక ఎగ్జాంపుల్ గా మనం ఉపమానరీతిగా అర్థం చేసుకుంటే, ఒక అలాంటి గొప్ప దైవజనుడు ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తుంటే, ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటే, ఆయన గుర్చిన విన్న వాళ్ళంతా కూడా ఈయన ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎంతో మందిని బాగు చేస్తున్నాడు, ఈయన పోయి ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థత పొందుతారు అని చెప్పి ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడున్న ఏ మూలలో, ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారు, అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. స్వస్థత జరుగుతాయి అక్కడ. అప్పుడు నువ్వు చెప్తావు, నీకు అసలైన స్వస్థత నీ శరీరానికి కాదు, నీ ఆత్మ కూడా స్వస్థత కావాలని. రక్తస్రావం గల స్త్రీతో దేవుడు మాట్లాడిండు 2 సార్లు. మొదట ఏముంది, కుమారుని విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పిండు, సమాధానం గలదాని పొమ్ము, తర్వాత నీకు స్వస్థత కలుగును గాక అన్నాడు. సెకండ్ టైం 2 times స్వస్థత గురించి మాట్లాడాడు. ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఎందుకు 2 సార్లు దేవుడు చెప్పాలా? ఒకటి, నీ విశ్వాసం, నువ్వు నమ్మకంతో వచ్చి నువ్వు స్వస్థత పొందినవు, కానీ ఇప్పుడు నీకు కావాల్సింది, నువ్వు శరీరానికి స్వస్థత పొందుకున్నావు, కానీ నీ ఆత్మకు స్వస్థత కావాలా? ఎవరైనా చెప్తారు అట్లా? ఈ రోజు 90% మంది అట్లా చెప్పరు. స్వస్థత జరిగింది, నా సేవలో గొప్ప కార్యాలు జరిగినాయి అని చెప్తారు, కానీ స్వస్థత పొందిన నీవు రక్షణ పొందాలా. రక్తస్రావంతో శ్రీ చెప్పిన మాట అదే, ప్రభు నీకు స్వస్థత కలుగును గాక, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అనడం మళ్ళా సెకండ్ టైం. చూడండి, ఆమె దేవుని మీద నమ్మకంతో వచ్చింది, విశ్వాసంతో వచ్చింది, స్వస్థత పొందింది, కానీ ఇప్పుడు నీకు స్వస్థత పొందిన కరెక్టే, కాబట్టి ఇప్పుడు నీకు రక్షణ కూడా అవసరం. చాలా మంది స్వస్థతల కొరకే దేవుని తెలుసుకుంటారు, కానీ రక్షణ పొందరు. సాక్ష్యాలు చెప్తారు ఎంతో గొప్పగా, దేవుడు మా జీవితంలో అది చేసి ఇది చేసినని, మంచిదే, కానీ ఆ సాక్ష్యము దానికి నువ్వు కృతజ్ఞతగా జీవిస్తున్నావా? ఆ సేనాదయం పట్టిన వాడు స్వస్థత పొంది వాడు మంచిగా అయిపోయినాక ఏం చేసిండు? 10 స్థలాల్లో పోయి 10 గ్రామాల్లో పోయి సువార్త చెప్పిండు. నీ నుంచి స్వస్థత పొందిన ప్రతి ఒక్కరు కూడా అలాంటి కార్యాలు అట్లా పోయి సువార్త చెప్పగలరు. పలాని పాస్టర్ నాకు ప్రార్థన చేసిండు, మాకు మంచిగా అయిపోయినా. ఎవరయ్యానంటే ఆయన యేసుప్రభు బిడ్డ, యేసుప్రభు గురించి చెప్తాడు, ఆయన యేసుప్రభు నేను బాగు చేసిండు. అప్పుడు నువ్వేం చెప్తావు? యేసుప్రభు నేను బాగు చేసిన అని చెప్తావు. అప్పుడు వాడు పోయి 10 మందికి చెప్తాడు.
ఆ కాలంలో అట్ట జరిగిందన్నాడు. అయితే ఇప్పుడు మనకు కొన్ని విషయాలు మనం వెళ్ళిపోతాం స్పీడ్‌గా. అయితే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇలాంటి కార్యాలు చేయటానికి ఆ రోజు అపోస్తలులు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఈ రోజు కూడా మనం అంతా శిష్యులమే. అయితే చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడి నుంచి మనం స్పీడ్‌గా వెళ్ళిపోతాము. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారునికి ఇచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు మనమందరం అంట విశ్వాస విషయంలో యేసు ప్రభుకున్న విశ్వాసం మనకు ఉండాల. దేవుని కుమారునికి ఇచ్చిన జ్ఞానంలో మనం ఏకత్వం పొందాలంట. అంటే ఆయన దేవుని కుమారుడు యేసు ప్రభు ఆయనకు దేవుని కుమారుడు అని ఆయన ఆయన గ్రంథాల్లో రాయబడ్డది. కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలో పంపబడ్డాడు మన కొరకు. ఆయన జ్ఞానంలో మనం ఏకత్వం పొందాలంట. చూడండి, ఏకత్వం పొందటం ఏం తెలుసా? ఆయన ఎట్లాంటి జ్ఞానం పొందుకున్నాడు? ప్రార్థన జీవితంలో ప్రతి దశలో ఆయన గెస్తమైన తోటకి వెళ్ళిపోయేవాడు. ఆయన పరిచర్య ముగించగానే గెస్తమేనకి వెళ్ళిపోయేవాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా పరిచర్య చేసేవాడు. రాత్రి అంతా ప్రార్థనలో తండ్రి ఆయనకి ఏం బయలుపరిచిండో అవి తీసుకొని తెల్లవారున ఆయన అనేకులు బోధించేవాడు. 12 మంది శిష్యులు ఏర్పరిచే విషయం కూడా ఆయన అట్టనే చూడండి. 12 మంది శిష్యులు ఏర్పరిచే విషయం కూడా దేవుడు అట్లా ఆ రీతిగా చేసి చేయగలిగినాడు. ఆయన స్వస్థతలు చేసినా గానీ ప్రార్థన జీవితం లేకుండా అలాంటి కార్యాలను చేయటం అసాధ్యము అని మనం ప్రభు గురించి మనం నేర్చుకోవాలా మొట్టమొదట. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గలవారు అగువరకు ఆయన ఇలాగూ నియమించాడు. ప్రతి ఒక్కరమంట ఆయన పరిపూర్ణతలోకి మనం పోవాలంట. తర్వాత ఎట్లా? పరిశుద్ధులు సంపూర్ణగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. కాబట్టి 5 రకాల పరిచర్యలు. ఈ 5 రకాల పరిచర్యలు ప్రతి సంఘంలో ఈ రోజు ఉంటే సంఘాలు ఎప్పుడు కూడా అభివృద్ధి పొందేటి. చూడండి, సంఘాలు ఎప్పుడు కూడా అభివృద్ధి పొందేటి. కాబట్టి ఈ రోజు పరిచర్యలో ప్రతి పరిచర్య దేవుడు ఒక పిలుపు మనకి ఇచ్చిన మనం ఎన్నోసార్లు ప్రభు అది మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఎలాంటి ఈ 5 రకాల పరిచర్యలు దేవుడు ఎలాంటి పిలుపు దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం అది పరిశీలనగా తెలుసుకోవాలా ప్రార్థన. చూడండి, కాబట్టి అది మనం తెలుసుకోవాలా. తర్వాత చూడండి, విషయంలో
ప్రైజ్ అందరికి. చూడండి, మనం చూస్తున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి ప్రతి దశలో మనం పసిపిల్లల వల్ల ఉండాలా అనే విషయం చెప్తుంది. మనుషులు మాయాపయముల చేత వంచనతోను తప్పు మార్గములు లాగు కుయుక్తితోని గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశముకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టిన వారవై ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ఎదగాలంట. మనం అన్ని విషయంలో అంటే యేసు ప్రభు లాగా మనం ఎదగాల అనే విషయం ప్రభు అది మన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎట్లా మనం పాటించాలా? ఆ కాలంలో యేసు ప్రభు ఏ రీతిగా ఆయన సువార్త చేస్తూ ఆయన ఎంతో మందిని బాగు చేసి ఎంతో మంది అని ఆయన స్వస్థపరిచి దేవుని రాజ్యం గురించి ఆయన బోధిస్తూ ప్రకటిస్తూ స్వస్థతలు చేసుకుంటూ పోతుంటే ఎంతో మంది ప్రభుని వెంబడించినారు, ఎంతో మంది ప్రభుని తెలుసుకోగలిగినారు, ఎంతో మంది రోగులు స్వస్థత పొందినారు. అంటే దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ స్వస్థత పొందగలిగినారంటే ఎట్లా సాధ్యం చెప్పండి? ఆయన పరిచర్య విధానం మనం నేర్చుకోవాలా. చూడండి, ఈ కాలంలో మన జీవితంలో ఈ వాక్యాన్ని ఎట్లా మనం పాటించాలా? ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఏ రీతిగా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలం కానీ దేవుని ప్రవక్తలు దేవుని ఎట్లా వాళ్ళు వెంబడించినారు, దేవుని కొరకు ఎట్లా జీవించారు, నూతన నిబంధనకు వచ్చేవరకు అపోస్తులు ఏ రీతిగా ప్రభుని వెంబడించినారో ఈ రోజు ఈ వాక్యాన్ని మనం ఎట్లా మనం పాటించగలగాల అనే విషయం మనం అర్థం చేసుకోవాలా. మొట్టమొదటిది మనం చూస్తే ఎప్పుడైతే ఆమె స్వస్థత పొందిందో ప్రభావము ఆయన నుంచి బయలుదేరింది. అంటే దేవుని శక్తి ఆయనలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ రీతిగా మనము మన పరిచర్లో మనం ముందుకు వెళ్తామో దేవుని శక్తి ఆయన ప్రభావం మనలో ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆయన యేసు ప్రభు మన హృదయంలో ఉంటాడు. అప్పుడు ఎవరికైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని ప్రభావము నీలో నుంచి వెళ్ళిపోతుంది. అనేకుల్ని తాకి స్వస్థపరుస్తూ ఉంటుంది. ఆ విధానం ప్రభు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు వలె మనం అన్ని విషయంలో మనం ఎదగాల అనే విషయం ప్రభు అది చెప్తున్నాడు. కాబట్టి చూడండి, ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎట్లా దాన్ని పాటించాలా? యేసు క్రీస్తు ప్రభుని మనలో మనుషులు చూడగలగాలి. యేసు ప్రభుని మనలో చూడాల మనుషులు. అంటే వీళ్ళు దేవుని సేవకులు అని చూడగలగాలి. చూడండి, జక్కయ్య చూసిండు, ఈయన ఎవరు, యేసుక్రీస్తు ఎవరని చూడాలని ఎంతో మందికి ఆశ దగ్గరకు వచ్చిండు ఆయన. ఈరోజు అలాంటి పరిచర్య ఈరోజు జరుగుతుందా? చూడండి, మన పరిచర్యలో చూడు ఎంతో మంది మనల్ని వెంబడిస్తున్నారు కదా, వెంబడిస్తున్నారు. మన పరిచర్యలో ఎలాంటి కార్యాలు మనం చేయాలా? ఏ రీతిగా మనము ఈ ఏ రీతిగా మనం ఈ వాక్యం మన జీవితంలో అప్లై చేసుకోవాలన్న దానికి మోడల్ ఏంది తెలుసా? అపోస్తుల గురించి మనం చూస్తాం. యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటే వాళ్ళు స్వస్థత పొందిండ్రు. చూడండి, ఎంతో మందిని స్వస్థత పొందిండ్రు కదా యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటే. చూడండి ఒకసారి ఎలీషా ఒక ఆయన శవాన్ని పాతి పెట్టినప్పుడు, ఆయన సమాధిలో వేసేటప్పుడు ఆయన సమాధి పక్కన ఉన్న వాళ్ళు ఆ పక్కన ఉన్న సమాధిలో ఈయనొక ఎముక ఎప్పుడైతే వాళ్ళకి తగిలిందో ఆ చనిపోయిన వాడు ఈయన ఎముకలు తగిలినప్పుడు వాడు స్వస్థత పొంది పైకి లేచి బ్రతికిండు. ఎట్లా సాధ్యం చెప్పండి అది? అంటే ఆయనలో ఎంత జీవం ఉంది, దేవుని శక్తి ఎట్లా ఉంది ఆయనలో. పాత నిబంధన కాలంలో ఒక క్లూ అది. పాత నిబంధన కాలంలో ఆయన శవాన్ని తాకంగానే పక్కన శవం బ్రతికింది. అంటే దేవుని శక్తి ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలా. అంత శక్తి ఒక దేవుని సేవకుల్లో ఉండి అలాంటి కార్యాలు ఆయన చేయగలిగిందంటే మన ప్రభు ఎంత శక్తి ఆయన పొందుకుండాలా ప్రార్థనలో. ఇది మనం అర్థం చేసుకోవాలా, ఇది మనం అప్లై చేసుకోవాలి మన జీవితంలో.
అయితే తర్వాత గ్రామాల నుంచి, పట్టణంలో నుంచి ఎంతో మంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఎన్నో ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి. ఒకసారి చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. 6వ అధ్యాయము చూడండి. గ్రామాలలోను, పట్టణములలోను, పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధిలో ఉంచి, ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి. గ్రామాల్లోను, పట్టణాల్లోను, పల్లెటూర్లు కూడా. పల్లెటూర్లు అంటే ఇది మారుమూల ప్రాంతాల గ్రామాలు ఉంటాయి కొన్ని. ఆ ఊరికి సరిగ్గా బస్సులు ఉండవు, ఏముండవు. అలాంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా, అంటే పట్టణం నుంచి పల్లెటూరు దాకా పోయింది ఆయన 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 ప్రసిద్ధి యేసుక్రీస్తు నామం గురించి. అంటే మనుషులు ఇక్కడి నుంచి అక్కడ వరకు తెలుసుకున్నారంటే ఎవరు వచ్చి చెప్పుండాలి అక్కడ, ఏ రీతిగా ఆయన నామాన్ని ప్రకటింపబడింది ఆ కాలంలో. ఈ కాలంలో అట్లా ప్రకటించే సేవకులు ఉన్నారా ఈరోజు? ఒకవేళ లేకుంటే ప్రభువా నేనున్నా ఈరోజు, నేను నీ కొరకు నేను ఆ రీతిగా సేవ చేస్తా, నీ నామాన్ని ప్రసిద్ధి చేస్తా. నేను ఒక పట్టణంలో ప్రకటిస్తుంటే అనేకులు చూసి ప్రభువా నేను తెలుసుకోవాలా, ఈయన ఎవరు? పేతురు చెప్తాడు, ఆకాశం కింద భూమి కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది అని ఎలుగెత్తి చెప్పగలిగినారు. అప్పుడు వింటారు మనుషులు. కార్యాలు జరిగినప్పుడు, ఆయన నామం గురించి ప్రకటించినప్పుడు అప్పుడు మనుషులు స్వీకరిస్తారు. ఇక్కడ చూడండి, గ్రామాల్లోను, పట్టణంలోను, పల్లెటూరులోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించిన జనులు రోగులను సంత వీధుల్లో ఉంచిందంట. ఆయన వస్తా ఉంటే వీధుల్లో, రోడ్స్ మీద తీసుకొచ్చిరంట. ఉంచి వారిని ఆయన వస్త్రం మాత్రం ముట్టుకొనిమ్మని ఆయన వేడుకొని చుండిరి. ఆయన ముట్టిన వారు అందరూ స్వస్థత పొందిరి. ఎవరైతే యేసు ప్రభువుని తాకిందో వాళ్ళంతా స్వస్థత పొందిన. అంటే ఆయన వస్త్రంలో కూడా పవర్ ఉందన్నట్టు, ప్రభావం, శక్తి, దేవుని శక్తి ఉందన్నట్టు. ఆ రీతిగానే అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తాం. చూడండి, వాక్యాన్ని ఎట్లా మనం అప్లై చేసుకోవాలా. యేసు ప్రభు, మన ప్రభు ఏ రీతిగా ఎలాంటి కార్యాలు చేసిండో సేమ్ అదే అపోస్తులు చేయగలిగినారు. అపోస్తులు చేయగలిగినప్పుడు ఈరోజు నువ్వు నేను ఎందుకు చేయలేము మనం? ఇది మనం అర్థం చేసుకోవాలా. ఈ వాక్యాన్ని ఆ కాలంలో, అపోస్తుల కాలంలో యేసు ప్రభు ఆయన ఎట్లా ఆయన నామాన్ని ప్రసిద్ధి చేసి ఎట్లా సువార్త ప్రకటిస్తూ బోధిస్తూ అద్భుతాలు చేసిండ్రో అదే ప్రిన్సిపల్ పాటించి అపోస్తులు కూడా ప్రభుని వెంబడించి యేసు ప్రభు చేసిన కార్యాలు వాళ్ళు కూడా చేయగలిగినారు. ఆయన చెప్పిండు, నా యందు విశ్వాసం ఉంచేవాడే చేస్తాడు. అపనమ్మకంగా అవిశ్వాసం ఉన్నవాడు చేయలేడు ఎప్పుడు కూడా. అలాంటి వాళ్ళు ఆయన నమ్మినారు కాబట్టి, ఆయన కార్యాలు చూసినారు కాబట్టి, ఆయన సజీవుడని తెలుసుకున్నారు కాబట్టి ఇక ధైర్యంగా ఆయన గురించి ప్రకటిస్తే ఎంతో మంది స్వస్థత పొందారు. పేతురు వస్తుంటే ఆయన నీడలలో కూడా స్వస్థత పొందారు. మనం చూస్తాం అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 15వ వచనంలో పేతురు ఒక నీడ పడంగానే రోగులు స్వస్థత పొందిండ్రు. చూడండి, వాళ్ళు ఆ రీతిగా చేయగలిగినారు. అద్భుతాలు, స్వస్థతలు చేసినారు. మన అద్భుతాల కోసం ఎప్పుడు ప్రయాసపడ్డాం, కానీ దేవుడు చేస్తాడు ఆ టైంలో. ఎందుకు తెలుసా? మనుషులు మొత్తం ఆకర్షింపబడాలా. దీర్ఘకాల రోగాలతో ఉన్నవాడు స్వస్థత పొందితే ఏమవుతుందో పరిస్థితి చూడండి. అలాంటి కార్యాలు మన సేవలో, మన పరిచయలో జరిగినాయి అనుకో, ఎక్కడో నువ్వు మారుమూల ప్రాంతానికి వెళ్తావు, గ్రామానికి వెళ్తావు, సువార్త చెప్తా ఉంటావు. దీర్ఘకాల రోగంతో ఒక గలవాడు, పక్షవాతంతో బాధపడుతున్నవాడు పోయి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పైకి లేచింది అనుకో, అప్పుడు ఏమైతే అక్కడ పరిస్థితి? అందరూ ప్రభుని తెలుసుకుంటా లేదా? ఆ రోజు అట్లా జరిగింది కార్యం. అట్లా ప్రభుని వెంబడించినారు. ఈ రోజు ఎందుకు వెంబడిస్తారంటే అలాంటి కార్యాలు లేవు ఈ రోజు. అట్లా పరిచయం చేసే వాళ్ళు లేరు, తక్కువ మంది. లేరని నేను చెప్పను, ఉన్నారు. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు, అనేక దేశాలు ఉన్నారు. కానీ మన దేశంలో, మన ప్రాంతంలో మనకు తెలిసిన విధానంలో ఉన్నారా అంటే చాలా తక్కువ. ఆ ఒక్కడు నువ్వు నేను ఎందుకు కాకూడదు? ప్రభు కొరకు దేవుని విలియంకైనా అంటాడు, దేవుని ఉన్నతమైన వాటిని ఆశించమన్నాడు. దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు తలపెట్టమన్నాడు. దేవుని నుంచి గొప్ప వాటిని ఆశించమన్నాడు. ఆయన కొరకు ఉన్నతమైన కార్యాలు, శూర కార్యాలు మనం తలపెట్టాలా అంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఈరోజు ఈ వాక్యాన్ని స్వీకరించగలవా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలా. అందరూ ప్రకటిస్తున్నారు, మనం కూడా ప్రకటిస్తున్నాం, మంచిదే. కానీ ఆధిక్యత అనేది కొంతమందికి ఉంటుంది. నీకు త్యాగం,
ఆ కాలంలో 70 మంది ఆయన వెంబడించినారు, చివరికి 12 మంది మిగిలిపోయినారు. ఇది కఠినమైన వాక్యం, కఠినమైన బోధ, ఎవడు దీన్ని సహించలేడని ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోయినారు. ఉన్న చిన్న కొంతమంది గుంపు ఎదువారే ఆ లోకమే తల్లకిందులు చేసింది. ఇప్పుడు కూడా తల్లకిందులు కావాల్సిందే. ఎందుకంటే ఆ రీతిగా ఆయన నామాన్ని నువ్వు ప్రసిద్ధి చేయాలా. యేసు ప్రభు అంటే ఆయన పేరు వింటేనే ఆయన గొప్ప దేవుడు, ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడున్నాడు అలాంటి పాస్టర్, ఎక్కడున్నాడు అలాంటి వాక్యకులు, ఎక్కడున్నారు అని చెప్పి వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఉందా లేదు వాక్యం? నేను చూసి నేను ముగించేస్తా, టైం కూడా అయిపోయింది. చూడండి, ఈ రోజు ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎట్లా మనం అప్లై చేసుకోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలా. అపోస్తుల కార్యం ఆ పౌలు జీవితంలో జరిగింది. చేతి గుడ్డలు వాళ్ళంతా స్వస్థత పొందినంట. ఆ వాక్యాన్ని చూపించేసి నేను వాక్యాన్ని ముగిస్తా. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యము 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక గొప్ప మిరకల్స్, దేవుడు ఒక గొప్ప కార్యం చేసిండు. చూడండి, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తాం. నేను చదువుతూ ఉంటాను, మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించండి. అపోస్తుల కార్యము ఇప్పుడే వస్తూ ఉంటాయి. చూడండి, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 12వ వచనం నుంచి. బైబిల్స్ ఉంటే మీరు చూసి చదవాలా, లేకుంటే మీరు చదువుకోండి. మీ బైబిల్స్ తీసి మీరు ఓపెన్ చేసి చదువుకోండి. అతని శరీరము కలిగిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు, చూడండి ఏం జరిగింది అక్కడ. రోగులు ఎంతో మంది ఆయన యొద్దకు తెచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ. చూడండి, రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంసారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అనే మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించడం పూనుకొనిరి. చూడండి, పౌలు చేస్తున్న ఆ కాలంలో అద్భుతాలు కార్యాలు చేస్తున్నాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అదే నామాన్ని తీసుకొని ఉచ్చరిస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది ఆయన పేరు చెప్పుకొని ఉచ్చరిస్తున్నారు, కానీ కార్యాలు జరుగుతలేవు. పైగా ఏం జరిగింది అక్కడ? యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండరు. 7 మంది కుమారులు ఉన్నారు అతను, ఒక ప్రధాన యాజకుడు అంటే ఒక పాస్టర్ కొడుకులు అనుకో. వాళ్ళు అట్లా చేస్తున్నారు. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, గాని నువ్వెవడవని అడగగా ఆ దయ్యములు పట్టిన వారు ఎగిరి వారి మీద పడి వారిద్దరు లొంగదీసి గెలిచాను. అందుచేత దిగంబరుల గాయములు కలిగి ఆ ఇంట నుండి పారిపోయి ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న యూదులకు గ్రీసు దేశం తెలియవచ్చినప్పుడు అందరికీ మిగులు భయము కలిగెను. కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. ఇది నేను పాయింట్ చెప్పాల్సింది. ఆయన నామము ఘనపరచబడాలి. ఘనపరచబడాలంటే ఘనమైన కార్యాలు చేయాలా. ఘనమైన కార్యాలు చేయాలంటే ఆయన పాదాల దగ్గర పడిపోవాలా, ఆయన పాదాల దగ్గర పోవాలా, మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవాలా, మనం గెస్తెమనే తోటలోకి వెళ్ళిపోవాలా. ఎట్లా ప్రార్థించిన మన ప్రభు తండ్రికి, అట్లనే ఆయన ఇప్పుడు తండ్రిలాగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కుమారులాగా ఉన్నావు. తండ్రిని కుమారుడు ఎట్లా సంబోధించి అడిగిండో, ఈ రోజు నువ్వు కుమారుడు ఉండి తండ్రిని ఎట్లా అడగాలని దేవు ఆయన నేర్పించింది. అలాంటి పరిచర్య మన కొరకు. చూడండి, అప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆయన నామం ఘనపరచబడింది. విశ్వసించిన అనేకులు వచ్చి తాము చేసిన దాన్ని వాటిని తెలుసుకుని చెప్పుకునేది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అందరూ అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరితో వాళ్ళు కాల్చివేసిరి. మాంత్రికులు కూడా ఆ కార్యం చూసి, ఆయన నామాన్ని ఘనపరచడం చూసి, మంత్రశక్తులు ఉన్న వాళ్ళందరూ మొత్తం తీసుకొచ్చి పుస్తకాలను తగలబెట్టేసిరంట. చూడండి, కార్యాలు ఎట్లా జరుగుతాయో చెప్పండి. దేవుని కార్యాలు ఎట్లా జరుగుతాయి? అలాంటి కార్యాలు మనం చేయగలమా? ఆయన కొరకు శౌర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, దేవుడి నుంచి గొప్ప వాటిని ఆశించే ప్రభావ, అలాంటి గొప్ప కార్యాలు నేను చేయాలి ఈరోజు. ఆనాడు నువ్వు చేసినావు ప్రభావ. అపోస్తులు చేసినారు ఆ రీతిగా. వాళ్ళు అడుగు పెడితే దయ్యాలు కూడా పారిపోయినాయి. యేసుక్రీస్తు నామని అంతగా పడింది ఆ నామం. ఆ నామం కొరకు ఎన్నో శ్రమలు అందించినారు. ఎందుకు? త్యాగం. వాళ్ళు కూడా ఒక్కసారిగా రాలే. వాళ్ళు కూడా ఒక దశ వచ్చే వరకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. ఎప్పుడైతే అప్పుడు వెంబడించిన ఒంటరిగా నీ అంతటా నువ్వు
వ్యక్తినిగా రావాలా బయటికి. నువ్వు ఆయనకి సరెండర్ అయిపోవాలా. అప్పుడు కానీ అలాంటి కార్యాలు జరగవన్నట్టు. మాంత్రిక శక్తులు ఉన్న వాళ్ళు అందరూ మొత్తం తగలబెట్టి అప్పుడు ప్రభుని స్వీకరించింది. ఒక దశలో చూస్తే మనం అపోస్తుల కార్యం 14వ అధ్యాయం చూస్తే పౌలు బర్నబా ఒక ప్రాంతంలో ఒక కుంటివాడిని లేపుతారు. అప్పుడు వాడు దీర్ఘకాలం నుంచి కుంటి రోగంతో ఉన్నాడు. ఎప్పుడైతే వాడిని కుంటివాడిని స్వస్థత పొందుతారో పౌలు బర్నబాని ఏం చేసిండ్రు, వీళ్ళు దేవతలు అని చెప్పి ఏం చేస్తే ఊరేగింపు చేసుకుంటూ బలియటానికి ఎంతగా ప్రయాసపడ్డారు. అంటే ఒక దశలో నువ్వు అలాంటి కాదు. అంటే అక్కడ ఏం చూసిన, అక్కడ యేసు ప్రభు ఒక దైవత్వం చూసి వాళ్ళు మనుషులాగా ఉన్నారు కానీ దైవ కార్యం దైవత్వం చూసిన ఆ దైవత్వమే యేసు క్రీస్తు ప్రభు. మేము ఆయన గురించి మేము ప్రకటిస్తున్నామని అక్కడ వాళ్ళు సువార్త చెప్పింది. వాళ్ళు అక్కడ అలాంటి కార్యాలు జరగవనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా జరుగుతాయి. నీ పరిచయం అలాంటి కార్యాలు జరిగినాయి అనుకో, అప్పుడు నువ్వు ప్రభుని చూపిస్తావు. మాలో ఏ గొప్పతనం లేదు, మేము యేసు ప్రభువు ఆయనే దేవుడు, ఆయనే ఈయన లేపిడని అప్పుడు చెప్పిన అప్పుడు ఆయన వైపు మనం నడిపిస్తాం వాళ్ళు. అలాంటి కార్యాలు మనం చేయగలకపోతే ఎంతో మంది దీర్ఘకాలపు రోగాలతోనే ఎంత భయంకరమైన బంధకాలతో మనుషులు పీడింపబడుతున్నారు. ఆ గెరాస్ అనే ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తి, ఆ దయ్యాలు పట్టిన వాడు, ఎప్పుడైతే ఆ దయ్యాలు పట్టిన వాడు ఆయన ఎక్కడున్నాడు, అడుగు పెట్టగానే ఆ సరస్సు నుంచి అడుగు పెట్టగానే ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టిన ప్రాంతంలో అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ భూమి వెలుగొచ్చేసింది. అక్కడ దురాత్మ ఎక్కడుంది, ఎక్కడో పొదలో దాచుకొని ఉంది. ఆ దయ్యం పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడిందా లేదా? సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, మమ్మల్ని బాధించొద్దు అన్నాడు. దుష్ట శక్తులను మనం బాధించాలి. ఎందుకంటే వాడిని ఎన్నో 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 సంవత్సరాల నుంచి వాడిని బాధిస్తున్నారు దురాత్మలు. ఈ రోజు మనుషులు అట్లా బాధింపబడుతున్నారు దయ్యాలతో. యేసుక్రీస్తు నామములో నువ్వు ఆయన ధరించుకున్న నీవు అడుగు పెడితే ఆ దయ్యాల మూలకు దాచుకున్న దయ్యం కూడా నీ దగ్గరికి రావాల్సిందే. ఆ దయ్యం వచ్చి చెప్తుంది, ఆ దయ్యాలకు అధిపతి ఒకడు ఉంటాడు, వాడు చెప్తుండు నువ్వు ఇమ్మీడియట్ గా పోయి ఆయన పాదాల మీద పడు, లేకపోతే నువ్వు పాతాళంలో వెళ్ళిపోతావు. నువ్వు ముందు ఆయన దగ్గర పోయి క్షమాపణ వేడుకో, ఆయన వేడుకో అని చెప్పి ఆ దయ్యాల అధిపతి వచ్చి ఆ దయ్యానికి చెప్తే, ఆ సేన దయ్యానికి చెప్తే, అక్కడ ఉన్నవాడు చెప్తే ఆ దయ్యాలు పట్టిన వాడు వచ్చి పాదాల మీద పట్టాడు. అయ్యా మమ్మల్ని బాధింపొద్దు అయ్యా, ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం మేము అని చెప్తే ఆయన ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. దయ్యాలు ఎక్కడున్నా సరే మనుషులు ఉంచి నీ దగ్గరికి రావాలా. అవి ఆయన పాదాల మీద పడాలా, నీ పాదాల మీద కాదు. నువ్వు క్రీస్తు స్వరూపం, దేవుని స్వరూపం, క్రీస్తు నీలో ఉన్నాడు. నిన్ను ఆయన చూసి దయ్యం కాళ్ళ మీద పడింది. ఒకవేళ దయ్యం నేను చూసి నీ కాళ్ళ దగ్గరికి వచ్చిందంటే నిన్ను చూసి కాదు, నన్ను చూసి కాదు, క్రీస్తును యేసు ప్రభువుని చూసి, అప్పుడు ఆయన నామములను, ఆయన దేవుని కుమారుడు కాబట్టి, నేను సర్వోన్నత దేవుని కుమారుడు, ఆ ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చిండు. కాబట్టి ఆయన పేరు తీసుకొని మనము ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఆ రీతిగా మనము ఆయన కొరకు మనం ఉన్నతమైన కార్యాలు మనం చేయాలా. ఆ దయ్యాలు పట్టిన వాడు వచ్చి ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడిండో ఆ దయ్యాలు చెప్తున్నాయి మేము వెళ్ళిపోతామని. మనుషుల్లో విడిచిపెట్టి అటు వెళ్ళిపోవాలా. దయ్యాలు మనం చూస్తే భయపడి పారిపోవాలా. అది బయటకు వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మనుషులకి. అలాంటి కార్యాలు జరిగితే అప్పుడు ఏం జరిగింది, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోయి వాడు పోయి ఏం చేసిండు, మంచిగా అయిపోయి 10 గ్రామాలకు పోయి సువార్త చెప్పిండు. యేసులో కార్యం చేసిన ఒక అద్భుతం చేసిండు అక్కడ. ఆ దయ్యాలు పట్టిన వాడిని విడిపించిండు. కానీ వాడు పోయి 10 గ్రామాలకు సువార్త చెప్పిండు. మామూలు విషయమా? ఈ రోజు మనం 10 గ్రామాలకు పోయి మన సువార్త చెప్తున్నావా? దయ్యాలు పట్టిన వాడు పోయి సువార్త చెప్తున్నాడు. దయ్యాలు పట్టిన వాడు పోయి సువార్త చెప్తుండు, యేసులో నన్ను మంచి చేసిండని. కానీ చూడండి, వాడికి వాక్యం తెలియదు, ఏం తెలియదు. వాడు పోయి సువార్త చెప్తున్న యేసు గురించి, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తా ఉంటే ఈ రోజు నువ్వు నేను ఏం చేస్తాను చెప్పండి? పల్లెటూర్లు గ్రామాల నుంచి మనుషులు వచ్చిరంటే ఆయన గుచ్చిన సమాచారం విన్నారు. ఈ రోజు ఆయన గుచ్చిన సమాచారం ఈ లోకంలో ఎక్కడ కూడా ప్రసరింపబడలేదు. ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో పల్లెటూర్లు ఉన్నాయి. ఎవరు పోతారు అక్కడ? పాస్టర్స్ పోరు. కాబట్టి నువ్వు నేను పోవాలా. ఇక మీదట తీర్మానం అంతే. నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు, శూరకార్యాలు చేయాలంటే ఈ వాక్యం నువ్వు స్వీకరించాలి ఈరోజు. లేదు నాకు ఉన్న కాడిక చాలు, నేను ఇంతవరకు ఉంటాను అనుకుంటే అది మన వ్యక్తిగత విషయం. ఆ 70 మంది శిష్యుల్లాగా ఉంటామా? ఆ 12 మంది శిష్యుల్లాగా ఉంటామా?
ఈరోజు తీర్మానం మనకే. ఈ వాక్యం ఎట్లా మనం అప్లై చేసుకోవాలా? ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే ఆయన రెడీగా ఉన్నాడు నీ ద్వారా అనేకమైన కార్యాలు చేయటానికి. కార్యాలు అద్భుతాలు జరగాల నన్ను మెచ్చుకోలేని కాదు, ఆయన నామం ఘనపరచబడాలా. అపోస్తులు గాని ప్రవక్తలు ఎవరైనా సరే యేసుక్రీస్తు నామం ఘనపరచబడినని రాయబడిన దగ్గర చూసిన వాక్యం. మాంత్రికులు కూడా నీ పరిచయలో రక్షణ పొందాలా. వ్యభిచారులు, మంత్రగాళ్ళు, ఎంతమంది కూనికోలు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా నువ్వు వాక్యం చెప్తే ప్రభుని స్వీకరించాలా. అలాంటి ఆత్మశక్తి దేవుడు మనకి, అందుకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. ఒక దశలో మాంత్రికులు కూడా మన వాక్యం చెప్పిన, ఒక దశలో మేము చెప్పిన కాటిపాపలు ఊర్లలో ఉంటారు, వాళ్ళు మాంత్రికులు. వాళ్ళు ధైర్యంగా చెప్పిన నేనేం చేస్తానంటే ఒకడు అన్నాడు, సవాల్ చేసిండు, కానీ వాళ్ళు ఏం చేయలేరు మనల్ని. కానీ మనం చెప్పేది ప్రేమతో చెప్తాం కదా. వాడి ఆత్మ సైతాన్ కబంధ హస్తాలలో అది 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 వాడు పట్టుకున్నాడు. వాడి ఆత్మని భయంకరమైన దురాత్మలో చేతిలో వాడి ఆత్మ పట్టబడి ఉంది. వాడు వెళ్తున్నాడు వాళ్ళని మనుషులు మోసగిస్తూ గారెలు చేస్తున్నాడు. ఒకరోజు మీ పరిస్థితి ఏమైపోతుంది అని వాక్యం చూపించినప్పుడు ఇద్దరు మటుకు పాపాలు ఒప్పుకున్నారు, ప్రభుని తెలుసుకున్నాడు. ఒక్కడు మటుకు ఆయన స్వీకరించలే. మంత్రశక్తులు కూడా వాళ్ళు కూడా ఆయన నామం ముందు తల వంచాల్సిందే. కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. ఈ యొక్క రక్తస్రావం గల స్త్రీ యేసు గురించి విన్నది. ఈ రోజు ఎంతమంది యేసు గురించి విన్నారు? ఏం వింటే అలాంటి కార్యాలు అంతమంది జనసమూహం వచ్చే? ఇది మనం అర్థం చేసుకోవాలా. ఆయన నామాన్ని అపోస్తులు ఎట్లా ప్రసిద్ధి చేసినారో ఈ రోజు ఈ చివరి దశలో, ఈ ఎండ్ టైంలో, ఈ అంత్యదినంలో మనం కూడా ఆయన నామాన్ని ఆ రీతిగా మనం గణపరచాలా. ఆయన నామాన్ని ప్రకటించాలా. నువ్వు ప్రకటించినప్పుడే కార్యాలు జరుగుతాయి. ఫిలిప్ ఏం చేసిండు? సమరయ పట్టణం పోయి సువార్త చెప్తున్నాడు. ఆ పట్టణంలో సంతోషం లేదు. అపవిత్రాత్మలో దయ్యాలు పట్టిన వాళ్ళందరూ ఆ ప్రాంతాల్లో ఆ దయ్యాలు విచ్చుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు సువార్త ప్రకటిస్తే ఆయన నామం గనపరచబడింది అక్కడ. మన పరిచయాలు కూడా చాలా మంది పరిచయాలు జరిగినాయి అట్లా. కానీ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంటుంది ఒక వాక్యం, నీకు వెలుగు వచ్చిందో లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ, ఆయన శక్తి నీ మీద ఉంది. ప్రభావము ఆయన నుంచి బయలుదేరి అనేకుల్ని స్వస్థపరిచిందంటే విధానం చూపిస్తుండు. దేవుని శక్తి కూడా నీ నుంచి అట్లా బయలు వెళ్తుంది, మనుషులు తాకుతుందంట. పవర్, ఆయన శక్తి నీలో ఉండి అది తాగుతూ ఉంటుంది. అప్పుడు స్వస్థత పొందుతూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేసిన, మళ్ళా ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళిపోయి వాళ్ళు వీడి కొలిపి ఒక్కోసారి మీరు వెళ్ళిపోయిన తర్వాత వస్తూ ఉంటాడు ఆయన. మన ప్రభు ప్రార్థన జీవితం, ఆయన విధానం ఆ రీతిగా మనం సువార్త ప్రకటిస్తే ఈ దేశం ఎంతోమంది ఎప్పుడూ రక్షణ పొందేది. అలాంటి పరిచర్య మనం ఎన్నుకున్నాం. మనం తీర్మానించుకోవాలా, ప్రభా నేను ఈ రోజు ఈ వాక్యాన్ని స్వీకరిస్తా. ఆ కాలంలో మీరు చేసినారు ప్రభా, అది అపోస్తులు పాటించినారు. మీ కొరకు గొప్ప కార్యాలు చేసినారు, సూర్యకార్యాలు చేసినారు. ఈ చివరి దినాల్లో నేను ఉంటున్నా, ఈ తరంలో నేను ఉన్నా ప్రభా. కాబట్టి ఈ తరంలో నేను నీ కొరకు అలాంటి గొప్ప కార్యాలు నేను చేయాలా, అనేకులు మీ తట్టు నడిపించాలా ప్రభా. స్వస్థత పొందిన ప్రతి ఒక్క రక్షణ పొందాలా అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం. ఎంతో మంది రోడ్ల మీద ఉన్నారు, పిచ్చి వాళ్ళగా తిరుగుతున్నారు. వాళ్ళందరూ ప్రభుని తెలుసుకోవాలా. అలాంటి వాడు పోయి స్వస్థత పొందితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? వాడు పోయి 10 గ్రామాలకు చెప్తాడు. అలాంటి కార్యాలు చెయ్యాలా. మనం చెయ్యాలంటే దానికి తగిన ప్రయాసము, ఉపవాస ప్రార్థనలు ఇలాంటివి ఎట్లా వదిలిపోతాయి అంటే ఉపవాస ప్రార్థన వల్లే. ఉపవాసం లేకుండా ఆయన పరిచర్య చేయలేదు. అంటే ఆయన ఎందుకు చెప్పిండంటే ఇలాంటివి ఉపవాసం వల్లే కానీ, ప్రార్థన ఉపవాసం వల్లే కానీ ఇలాంటి వదిలిపోవడం అసాధ్యం అంటాడు. శిష్యులు అంటే మేము ఎందుకు ప్రభు ఇది ఎలాగొట్టలేకపోయినాం అంటే, ఇది ప్రార్థన వల్ల ఉపవాసం వల్లే కానీ లేకుండా కాదంటే ఆయన ఉపవాసం ఉన్నాడు పరిచర్యలో, అందుకు కార్యాలు జరిగినాయి అనేది ఒక విధానం చూపిస్తుంది అక్కడ. కాబట్టి మిమ్మల్ని ఉపవాసం ఉండి పరిచర్య చేయమని నేను చెప్పను, కానీ ఆయన మోడల్ మన ప్రభు ఏ రీతిగా పరిచర్య చేసిండో అట్లా మనం చెయ్యాలా. అది అపోస్తులు పాటించినారు. ఈ రోజు వాళ్ళు పాటించి వాళ్ళు అద్భుతాలు చేయగలిగినారు. వాళ్ళ నీడలో రోగులు స్వస్థత పొందినారు. వాళ్ళ చేతు గుడ్డలు తాగితే, వాళ్ళ బట్టలు తాగితే స్వస్థత పొందినారు, హీలింగ్ అయిపోయింది. ప్రభావము అట్లా ఆయన ప్రభావం వాళ్ళ నుంచి బయలుదేరి అనేకులు స్వస్థపరిచింది. ఆ రీతిగా మనుషులు విన్నప్పుడు, యేసు ప్రభు నుంచి విన్నప్పుడు
నీ పరిచయలో నీ సేవ పరిచయం అలాంటి కార్యాలు జరిగినాయి అనుకో, వినరనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? గ్రామాలే నీ దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళకి యేసు ప్రభువుని చూపిస్తావు. ఇది నా గొప్పతనం కాదు, యేసు ప్రభువే మిమ్మల్ని స్వస్థపరిచేవాడు. అప్పుడు వాళ్ళకి నువ్వు సువార్త ప్రకటిస్తే అప్పుడు వాళ్ళు ప్రభువుని స్వీకరిస్తారు. మాంత్రికులైనా సరే, ఎవరైనా సరే, పూజారులని ఎవరైనా సరే ప్రభుని స్వీకరించాల్సిందే. ఎందుకంటే అలాంటి కార్యాలు మనం చెయ్యాలా, రోగులు స్వస్థత పొందాలా. ఎవరు చేయలేని స్థితులు ఉన్నారు. ఈ చివరి దినాలు ఉంటున్న మనం కూడా మన ప్రభులాగా చేయాలి. యేసు ప్రభు గురించి ఏమిన్నాం మనం? ఏమన్నాం యేసు ప్రభు గురించి? ఆయన గురించి ఏమింటున్నారు చెప్పడం మనుషులు? ఆయన దేవుడని వింటున్నారు, కానీ ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎందుకు వచ్చిండు, ఏ రీతిగా అనేది మనం చెప్పాలా. అందుకు ఆయన ఆత్మ అభిషేకం మనకి ఇచ్చింది, పేదలకు సువార్త ప్రకటించడానికి. అందుకు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం ఎంతగానో ప్రయాసపడతా ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మ వల్ల దయ్యాలు పడిపోతాయి. వాక్యం యేసు తన నోటి ద్వారా చెప్తాడు. ఆయన నసంపుకుడు ఆరాధిస్తూ వెళ్ళిపోతున్న యెరూషలేమును విడిచిపెట్టి. అలాంటి నసంపుకులు ఎంతో మంది ఉన్నారు ప్రభుని తెలుసుకోకుండా, వాక్యం తెలియకుండా. ఈరోజు అలాంటి వాళ్ళకు ఫిలిప్పు పోయి వాక్యం చెప్తే అది గ్రహించి అర్థం చేసుకుని బాప్తిసం పొందినవాడు నసంపకుడు. సత్యం తెలియని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు ఎంతో మంది చదువుతున్నారు. పాపం అర్థం కావట్లేదు. ఏది సత్యం, ఏది స్వీకరించి అర్థం కాని స్థితులు నువ్వు వాళ్ళకి క్లారిటీ చేయాలా. ఒక ఫిలిప్ లాగా నువ్వు వెళ్ళాలా, ఆత్మస్వరూపిగా వెళ్ళాలా, నువ్వు ఆత్మలాగా తయారు కావాలా. ఆ రీతిగా మనము ఆయన కొరకు గొప్ప కార్యాలు, శూర కార్యాలు మనం చేయాలా. ఇక మీదట నేనైతే తీర్మానించుకుంటున్నా. తీర్మానించుకుంటే సరిపోదు కదా, దానికి తగిన ప్రయాసం కూడా మనకి ఎంతో అవసరం. ప్రార్థన మనకు కనిపెట్టాలా. ఆయన ప్రార్థన చేసిండు, తర్వాత ముందుకెళ్ళిండు, అందుకు కార్యాలు జరిగినాయి. అది విధానం అట్లా ఎవరు చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. సువార్తలు మనం చదివితే తెలిసిపోతుంది. అసలైన రహస్యాలు, మినిస్ట్రీ యొక్క రహస్యాలు అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొని అపోస్తులు ముందుకు తీసుకెళ్ళి దాన్ని బహాటంగా ప్రకటించినారు. సువార్తలు చదివితే తెలుస్తుంది యేసు ప్రభు ఎట్లా ఉంది, ఎట్లా పరిచయం చేయాలా, ఎట్లా కార్యాలు చేయాలి, ఎట్లా చేసింది మన ప్రభు అనేది. అది మనం పాటిస్తే నీ సేవలో విశేషమైన కార్యాలు జరుగుతాయి. గొప్ప గొప్ప జన సమూహం అందరూ వచ్చి ప్రభుని స్వీకరిస్తారు. మన ఆశ అదే, అందరినీ ప్రభులో తీసుకొని రావాలా. నువ్వు ప్రకటించాలా, బోధించాలా, స్వస్థతలు చేయాలా. టీచింగ్, హీలింగ్, ప్రీచింగ్ అంటారు కదా. అంటే నువ్వు బోధించే వాళ్ళలాగా ఉండాలా, ప్రకటించే వాళ్ళలాగా ఉండాలా, స్వస్థత ఇచ్చే వాళ్ళలాగా. 3 రకాల పరిచర్యలు మన ప్రభులో కనిపిస్తాయి. కాబట్టి ఆయన పరిచర్య అంతా దాన్ని సూచిస్తుంది. కాబట్టి మన చివరి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మన సేవ పరిచర్యలో మనం అలాంటి ఆసక్తి కలిగి ప్రభు కొరకు శూర కార్యాలు చేసేవారిలాగా మనం ఉండాలి. కాబట్టి ఆ దుష్టాత్మలు, దురాత్మ సమూహాల మీద కూడా మన విజయం పొందాలా. ఎందుకంటే చూడండి, ఆ సేనా దయ్యం పట్టిన వాడు స్వస్థత పొందిన తర్వాత చూడండి, అక్కడ మనం చాలా ఆశ్చర్యమైన విషయం అక్కడ మనం జరుగుతూ ఉంటది. ఎవరు సాధుపరచలేకపోయిన వాడిని ఇతను ఎవరు సాధుపరచు, ఇది అసలు ఇది ఎవరు అని అట్లా వచ్చినట్టు జన సమూహం అంతా ఆయన చూడటానికి. అంటే ఊహించుకోండి ఆయన ఎలాంటి కార్యాలు చేయగలిగినాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయి వాటికంటే ఇంకా ఎక్కువ చేస్తాడు అని. కానీ ఈ యుగ దేవత అవిశ్వాసంలో వారికి మనోనేతలకు గుడ్డితనం కలుగజేసింది. ఆ గుడ్డితనం నుంచి దేవుడు వాళ్ళందరినీ విడిపించగలగాలి. పౌలు అంటాడు, సాతాను అధికారంలో నుంచి దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది సువార్త ప్రకటించడానికి, అనేక నడిపించడానికి నన్ను ఆయన పంపి ఉన్నాడు అని పౌలు చెప్తున్నాడు అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో. సాతాను బంధకాల నుంచి, వాడి కాడి నుంచి మారు మనసు పొంది ప్రతి ఒక్కరు ప్రభువైన యేసు వైపు తిరగాలని ఆయన కోసమే నేను పంపబడ్డాను అంటాడు పౌలు. సాక్ష్యం ఇస్తాడు ఒక రాజు ఎదుట. అలాంటి సాక్ష్యం మనం కూడా ఇవ్వాలా. పౌలు ఎట్లా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చిండో ఈ చివరి దినాల్లో యేసు ప్రభు గురించి అలాంటి బలమైన సాక్ష్యం మనం ఇవ్వాలా. భయపడేది లేదు, సిగ్గుపడేది లేదు, అసలేం లేదు. ఎలాంటి విధానాలు వచ్చినా ఏమొచ్చినా సరే ధైర్యంగా ఆయన నామాన్ని ప్రకటిస్తాం, ఆయన కొరకు జీవితం. ఈ రోజు ఈ వాక్యాన్ని మనం ఏ రీతిగా మనం స్వీకరించగలుగుతాం, ఇది మనం ఎట్లా అప్లై చేసుకోవాలా, ఏ రీతిగా ఈ రోజు ఆ కాలానికి ఆ రీతిగా వాళ్ళు ప్రకటించినారు, ఈ కాలానికి ఇది ఎట్లా మనం ప్రకటించాలా, మనం పాటించాలనేది మనం చూసినాం. కాబట్టి ప్రార్థన జీవితము, ఉపవాస ప్రార్థనలు సంపూర్ణంగా ఆయన కొరకు త్యాగం చేసుకొని ఆయన సన్నిధిలో గడిపి ఆయన చెప్పిన బయలుపరిచిన వాటి అన్నిటిని మేము ప్రకటిస్తే అనేకుల్ని చెరలో నుంచి బయటికి తీసుకురావటం. ఆయన ఆత్మరూపిగానే చెరలోనికి వెళ్ళి బయటికి తీసుకొచ్చింది. ఒక దశ వచ్చే వరకు నువ్వు ఆత్మరూపిగా మనం తయారు కావాలా. అలాంటి కృప మనకు దేవుడు మనకు అనుగ్రహించాలన్నా
కొంతసేపు మన ప్రార్థనలో మన సమయం గడుపుదాం. ప్రవ్వా, నీ కొరకు ఉన్నతమైన కార్యాలు నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రవ్వా. ఇలేంకే చెప్తున్నాడు, దేవుని నుంచి గొప్ప వాటిని ఆశించండి, దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు తలపెట్టండి అని. ప్రవ్వా, మీ కొరకు మేము శూర కార్యాలు చేయాలా ప్రవ్వా, నీ నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా. ఆ కాలంలో అపోస్తులు నీ నామాన్ని ప్రసిద్ధి చేస్తున్నారు ప్రవ్వా. ఆకాశం కింద భూమి కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి ప్రవ్వా, కానీ ఏ నామంలో రక్షణ లేదు. కేవలం యేసుక్రీస్తు నామంలోనే రక్షణ, ఆ నామంలోనే స్వస్థత, ఆ నామంలోనే విడుదల, ఆ నామంలోనే మోక్షం అని మేము ప్రకటించాలా ప్రవ్వా. నా దేవా, నా ప్రవ్వా, నీకెంతో వందనాలు. అలాంటి కార్యాలు చేయడం మాకు ఆశ ఉంది ప్రవ్వా. అయినా మేము మీ కొరకు మేము మీకు ఈ వాక్యాన్ని మా జీవితం మేము అవలంబించుకోవాలా ప్రవ్వా. ఈ వాక్యం మేము స్వీకరిస్తాం ఈరోజు నా తండ్రి. అలాంటి గొప్ప కార్యాలు మేము చేయాలా, అనేకులకు మేము స్వస్థతలు చేయాలా, అనేకులు విడుదల చేయాలా ప్రభా సైతాను బంధకాల నుంచి. ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఆమె యేసుని గురించి వినింది ప్రభా. తండ్రి మిమ్మల్ని గురించి వినింది ఆమె. కాబట్టి ఎవరో చెప్పినారు ప్రభా, కాబట్టి ఏం చెప్పి ఉండాలా, ఏ రీతిగా చెప్తే ఆమెకు అంత విశ్వాసం వచ్చింది ప్రభా. మిమ్మల్ని ముడితే స్వస్థత పొందుతారని ఎంతో మంది స్వస్థత పొందినారు కాబట్టి ఆమె వినింది ప్రభా. అలాంటి స్త్రీలు, రక్తస్రావం గల స్త్రీలు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో ప్రభా. అయినా వాళ్ళకి ఆ నమ్మకం మేము కలిగించాలంటే యేసుక్రీస్తు నామం మేము అంత ఉన్నతంగా ప్రభావ మేము ప్రకటించాలనైనా. అలాంటి ఆ నామంలో అలాంటి ఉన్నతమైన కార్యాలు చేస్తే గాని ప్రభావ మనుషుని ప్రభావ మీ తట్టు రాలేదు ప్రభావ. తండ్రి, అలాంటి యోగ్యత మాకు ఈయనైనా ఈ రాత్రికాల సమయంలో మేము అడుగుతున్నాం ప్రభావ. ఈ వాక్యం మా జీవితాన్ని మేము అవలంబించుకుంటున్నాం ప్రభావ. ఈ వాక్యం ద్వారా మా హృదయాలను మేము ఓ ప్రభావ మేము సమ్మతిపరుచుకుంటున్నాం. ఈ వాక్యం మా హృదయాన్ని మేము భద్రపరుచుకుంటున్నాం ప్రభావ. నైనా ఈ నామాన్ని మేము ఆ రీతిగా మేము ప్రకటించాలా ప్రభావ. ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలా ప్రభావ. నైనా అపోస్తులు ఆ రోజు ప్రకటించినారు ప్రభావ. ఎన్నో కార్యాలు చేసిన వాళ్ళు నడుస్తుంటే రోగులు స్వస్థత పొందినారు ప్రభావ. కాబట్టి నైనా ఆ రీతిగా నీ నామం గణపరచబడింది. మాంత్రికులు ఎంతో మంది ప్రభావ మిమ్మల్ని వెంబడించినారు ప్రభావ. ఈయన నిజమైన దేవుడు, జీవం గల దేవుడని. మా సేవ పరిచయలో, మా అందరి సేవ పరిచయలో, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రభావ వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. రాత్రి కలిసిన ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభావ. ప్రతి ఒక్క జీవితంలో ప్రభావ విశేషమైన కార్యాన్ని జరిగించండి. నీ నామాన్ని ప్రసిద్ధి చేసే బలమైన సాధనంగా వాళ్ళు వాడుకొని ప్రభావ మీకు పరిశుద్ధాత్మ అభిషేకంతో బలంగా నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ నామాన్ని హెచ్చింపజేయాలని, ఈ నామాన్ని ఘనపరచాలా ప్రభావ. మేము సిద్ధంగా ఉన్నాం ప్రభావ. మమ్మల్ని వాడుకొని ప్రభావ మీ మహిమార్థమే మమ్మల్ని నిలబెట్టుకొని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షిని నిలబెట్టుకోమని త్వరలో రాన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానము, నడిపింపు మనకి అందరికీ, కేపీపీ గ్రూప్ బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. బ్రదర్ అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.